ఇప్పుడే చెప్పాను. ఇది కాకుండా మీరు చూస్తే డిపో విషయం చెప్పాను. ప్రజలకు కొన్ని విషయాలు మీరు చూసినప్పుడు మనం కట్టిన కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా వదిలిపెట్టండి పోయా. వన్యకుల క్షత్రియ భవనం 90% పూర్తయి మిగిలిపోయింది. కురుమ భవనం అసంపూర్తిగా ఉంది. బలిజ కులస్తులకు ఒక భవన నిర్మాణం ఇస్తే అది కూడా నిలిపించే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవనం పూర్తయింది, దీన్ని కూడా అభివృద్ధి చేయాలి. గాండ్ల కులస్తులకు ఇచ్చిన భవనం కూడా పూర్తి చేయాలి. ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కొత్త కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ ఉంటే అక్కడ కమ్యూనిటీ ఫంక్షన్స్ పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకి అవసరమైతే పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత అక్కడే సమావేశాలు పెట్టుకుని వాళ్ళ అభివృద్ధికి ఆలోచన వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడ నుంచి మనం ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసేట్టుగా కూడా రావాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో నేను ఆలోచిస్తున్నా. ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా. కుప్పంలో ఇండస్ట్రీస్ రావాలి. కాలేజీ స్కూల్స్ ఇప్పటికే మనం చాలా పెట్టుకున్నాం. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉంది, ట్రస్ట్ పట్టించారు. నేను ఒకటే ద్రవిడ యూనివర్సిటీలో నేను దృష్టి పెడుతున్నాను. మళ్ళా అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టే బాధ్యత నాది. 254 మందికి 10 నెలలుగా జీతాలు రావడం లేదు. 6 నెలలుగా జీతాలు రాని వాళ్ళందరికీ జీతాలు కూడా రిలీజ్ చేయమని నిన్నే చెప్పొచ్చారు. ఆ జీతాలు కూడా రిలీజ్ చేయించారు. అదైన తర్వాత ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రక్షాళన చేస్తారు. ప్రక్షాళన చేసి ఒక మంచి యూనివర్సిటీగా తీర్చిదిద్దాను. మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇంకా నేను ఒకటి ఆలోచిస్తున్నా, కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని. మన పిల్లలు చదువుకోవడమే కాకుండా బయట పిల్లలు కూడా వచ్చి చదువుకొని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. ఇది కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు జాబు రావాలంటే ఇదే స్లోగన్ ఎక్కడ చూసినా. అందుకే చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఇది 9సారి ఎమ్మెల్యే అయ్యాను. 9 సార్లు ఎమ్మెల్యే అయితే 8 సార్లు తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు. నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు. నేను వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు. నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే కోపం ముద్దు బిడ్డగానే అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి. 164 మంది ఎమ్మెల్యేని గెలిపించారు. నీ ఇష్టం బో తోసుకో మనసు ఫుల్ బాగుంది. 50 టేబుల్ ఉండేది. టేబుల్ షాప్ గురించి సార్ పో సార్ పో.
చూడండి వీళ్ళ మీద పోయా చూడండి పోయా నువ్వు అట్లా మామిడి పోయా ఏడపోయేది ఫ్రీగా తీసుకో బీజేపీ జట్టుగట్టాం 4 పార్టీలు కలిసి పోరాడాం ఎన్డీఏలో భాగస్వామ్యం దూరంగా పోనా ఒక ఇంకో పక్క రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని ఎప్పుడు కూడా నా రాజకీయానికి కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల. ఇక్కడ మొట్టమొదటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశాం. తెలుసా ఈ రోజు కూడా మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈసారి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు చేసే టెక్నాలజీతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రత్యామ్నాయ మార్గాలు కానీ వస్తే మన వాళ్ళు బ్రహ్మాండంగా టమాటా వేస్తారు, మంచి ఆదాయం వస్తుంది. ఇక్కడ పూలు పండిస్తున్నాం. పూలు కూడా ఈరోజు చూస్తే నేను వస్తే మొత్తం నియోజకవర్గం అంతా పూల వర్షం కురిపించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో చాలేదు, మన పొలాల్లో పండే పూలే రోడ్డు మీదకి వచ్చాయి, వర్షాన్ని కురిపించే పరిస్థితికి వచ్చారు. చాలా గర్వంగా ఉంది. అలాంటి పూలు పండించే రైతాంగానికి మార్కెట్ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆగమిస్తున్నా. కూరగాయలు కానీ అదే మరిగా పండ్లు కానీ పూలు కానీ ఇలాంటివి ఏవైతే పండిస్తున్నారో వాళ్ళందరితో రైతులతో ఒక సమాఖ్య ఏర్పాటు చేస్తా. వాళ్ళందరూ ఆలోచన తీసుకుంటా ఇక్కడి నుంచి నేరుగా మార్కెట్ పెట్టి పంపించాలో దానికి ఏమేమి అవసరం ఉన్నాయో ఎన్ని చేస్తా. ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు. నేను ఒకటి ఆలోచిస్తున్నా, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాం. మనకు కూడా ఎవరన్నా రావాలన్నా మనం వెళ్ళాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి. అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది. ఇక బెంగళూరుకి, అమరావతికి, చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే వ్యవసాయంలో మీ అందరినీ కోరుతున్నాను. ఒక పక్క ప్రతి ఒక్క ఎకరాలో వాణిజ్య పంటలు పండిద్దాం, గిట్టుబాటు ధర ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను.
మార్కెటింగ్ వస్తువులు ఏర్పాటు చేస్తాను. ఇందులో పక్క పాడి పరిశ్రమ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి. 5 అయితే మీకు జ్ఞాపకం వస్తుంది. మీరు ఆవు పిలుస్తా ఉంటుంది మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే పాలు పెట్టాలి అది మీ ఎక్కడున్నా మీకు గుర్తు చేస్తుంది. ఆ రోజు నేను ఇంటికి 2 ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ 2 ఆవులే ఈ రోజు మనకందరికీ జీవనోపాధి అయింది. కష్టకాలంలో వెసులుబాటు వచ్చింది. అవునా కాదా తల్లి అని అడుగుతున్నా. ఒకప్పుడు మగవాళ్ళ పైన మీరు డబ్బులుగా ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళు మీ పైన డబ్బులుగా ఆధారపడుతున్నారు. అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా. ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు. మన కుప్పంలో 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని, ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా. దానికి ఎన్ని ఆవులుగా ఉన్న పట్టిస్తాం. ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి. ఆ రోజు మనం అందరం కూడా షెడ్లు కూడా ఇప్పిస్తే అవి కూడా మానేశారు. రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో మళ్ళా ఇప్పిస్తా, మిమ్మల్ని ఆదుకుంటాను. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, అవసరమైతే గొర్రెల పెంపకం కూడా ఏది లాభదాయకంగా అవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తే మా ఆడబిడ్డలు అన్ని కూడా తేనె కూడా ఉత్పత్తి చేయించమని అవుతుంది. సిల్క్ మిల్క్ అదే మరి. కానీ ఈ 3 కూడా ఒక అనుబంధ కార్యక్రమాలకు చేసుకుంటే మనకు ఆదాయం వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ప్రక్కన ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒక ఆలోచన చేశాను. నేను ఆ మాట చెప్పాను. జీరో పావర్టీ. ఏ గ్రామంలో కూడా నిరుపేదలు లేకుండా వాళ్ళకి ఆదాయం పెంచడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో ఆలోచిస్తున్నాను. మనకుంటే పెద్ద ఆస్తి జనాభా. ఒక ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. పిల్లల్ని బాగా చదివిస్తే జీవితంలో సెటిల్ అవుతారు. పెద్దవాళ్ళు కూడా ఆదాయాన్ని భూమి లేకపోయినా ఆదాయం సంపాదించే మార్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయం తీసుకుంటూనే మీరు కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలి. చేపలు ఇవ్వడమే కాదు, చేపలు పట్టే విధానం నేర్పిస్తే పేదవాళ్ళకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అదే నా ఆలోచన. ఈ రాష్ట్రంలో నా జీవితంలో ఒకే ఒక ఆలోచన. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పేవాడు, పేదవాడే దేవుడు, సమాజమే దేవాలయం అని చెప్పింది ఎన్టీ రామారావు గారు. అలాంటి పేదరిక నిర్మూలన నా జీవితాశయం. ప్రతి ఒక్క గ్రామాన్ని ఒకటే కోరుతున్నా, జీరో పావర్టీ. పేదలు లేని గ్రామం, పేదలు లేని మండలం, పేదరికం లేని కుటుంబం రాష్ట్రంలోని దేశంలోని పేదరిక నిర్మూలనలో, ఆర్థిక అసమానతలు నిర్మూలించడంలో కుప్పం దేశానికి ఒక ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆశయం బాగా ఉంది. ఆచరణ చెయ్యాలంటే మీ అందరి సహకారం నాకు అవసరం. మళ్ళీ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అవ్వాలంటే ఒకప్పుడు పెట్టాను, ఇప్పుడు మళ్ళీ కాడా పెడతాను. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడనే పెడతాను. మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచనలు ఇస్తా, అమలు చేసే బాధ్యత అప్పచెప్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అది కూడా ప్రారంభిస్తాను. ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక పెట్టి
ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోతాం. ఇంకొక పక్క మన నియోజకవర్గంలో 2 కోరికలు కోరారు. మల్లనూరుని మండల హెడ్ క్వార్టర్ గా చేయమని, అదే మరి రాళ్ళ మరుగురు ఇంకొక మండలం చేయమని నేను నిన్నే ఆదేశాలు ఇచ్చాను. ఈ 2 మండలాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీ 4 మండలాలు ఉన్నాయి. భవిష్యత్తులో 6 మండలాల్లో మున్సిపాలిటీ ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం బస్ స్టాండ్ తమ్ముడు ఇక్కడ బస్సులు కూడా దొంగిలించారు. దొంగలు ఇక్కడి నుంచి బస్సులు వేసుకోవచ్చు, తప్పలేదు. కుప్పంలో ఉండే బస్సులు తీసుకుపోయారంటే నియమనాలు మీరే ఒకసారి ఆలోచించండి. నిన్నే చెప్పాను, మళ్ళీ నా కుప్పాడికి బస్సులు పంపించమంటే నిన్న నుంచే బస్సులు వస్తున్నాయి. ఇవ్వండి ఇక్కడికి. ఒకటే హామీ ఇస్తున్నా, ఒక ఆధునికమైన బస్ స్టేషన్ కింద, బస్ డిపో కింద కుప్పాడి నిర్మాణం చేస్తాం. ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తారు. అన్ని కానీ సరిగ్గా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం. పోలీసులు కూడా ఉండదు. ఎక్కడ రోడ్డు మీద పోతా ఊగులాట కూడా లేదు. అలాంటి అవసరమైతే కొన్ని ఏసీ బస్సులు కూడా పెట్టేస్తే వేరే ప్రాంతాలకు బాగుంటే కారులు అవసరం లేకుండా శుభ్రంగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మన కుప్పానికి అన్ని పక్కల వివిధ రకాలైన నగరాలు ఉన్నాయి. ఒక పక్క కృష్ణపట్నం ఉంది, సరే కృష్ణగిరి ఉంది, ఇంకో పక్కన కేజీఎఫ్ ఉంది, ఇంకో పక్క బెంగళూరు నగరం ఉంది, సమీప ప్రాంతంలో చెన్నై కూడా ఉంది. మన రైల్వే లైన్ కూడా చూస్తే కుప్పం ఒక జంక్షన్ గా కూడా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే నేను ఒకటి ఆలోచిస్తున్నా, ఈ కోట్ల నుంచి వచ్చే రోడ్డుని, పలవని రోడ్ని ఇప్పుడు డబల్ రోడ్ ఉంది, దీన్ని 4 లేన్ చేసుకోగలిగితే కృష్ణగిరి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మిగిలిన రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడి నుంచి మీరు చూస్తే బెంగళూరు నుంచి హోల్సూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద 4 లేన్ వేసుకుంటే బెంగళూరు ఒక గంటలోనే పోయే అవకాశం వస్తుందని మా వాళ్ళు చెప్తున్నారు. అది కూడా వస్తే నేరుగా బెంగళూరు పోయి బెంగళూరు వాళ్ళు కుప్పానికి వచ్చి వ్యాపారం చేసుకుని సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతారు బెంగళూరుకి. మొన్న బెంగళూరు నుంచి ఒక 20,000 మంది వచ్చారు మన వాళ్ళు ఓట్లు వేయడానికి. వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఇక్కడే కాదు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి మన ఎన్ఆర్ఐస్ అంతా వచ్చి నెల 2 నెలలు పనిచేసి 4-5 రోజులు 4-5 లక్షలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది వాళ్ళకి మన పార్టీ పైన ఉండే అభిమానం. ఈరోజు పక్కన ఉండే బెంగళూరు నుంచి ఒక 15,000 నుంచి 20,000 మంది కొంతమంది వాడ ఖర్చులే పెట్టుకొని వచ్చి ఓటేశారు. హైదరాబాద్ నుంచి చూస్తే 55-60 ట్రైన్లు పట్టకుండా ఎక్కడికక్కడ వచ్చి ఓటేసేసారంటే వాళ్ళ అభిమానం చూసి తర్వాత అనిపిస్తుంది, నా జీవితాంతం వాళ్ళ రుణపడున్నా వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకనే ఈ యొక్క కుప్పం నుంచి చుట్టుపక్కల తమిళనాడులో ఉండే ప్రధాన నగరాలకి, కర్ణాటకలో ఉండే నగరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం.
ఇక్కడే ఎక్స్ప్రెస్ వే కూడా వస్తుంది, 4 లేన్ రోడ్ వస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ వే చూస్తే మన కుప్పం దగ్గర ఎక్కడో కూడా ఒక దారి పెట్టమంటే నేరుగా బెంగళూరు గంటలో వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. అది కూడా నేను గడ్కరీ గారితో మాట్లాడి ఏర్పాటు చేసే టెక్నాలజీతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రత్యామ్నాయ మార్గాలు కానీ వస్తే మన వాళ్ళు బ్రహ్మాండంగా టమాటా వేస్తారు, మంచి ఆదాయం వస్తుంది. ఇక్కడ పూలు పండిస్తున్నాం, పూలు కూడా ఈరోజు చూస్తే నేను వస్తే మొత్తం నియోజకవర్గం అంతా పూల వర్షం కురిపించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో చాలేదు, మన పొలాల్లో పండే పూలే రోడ్డు మీదకి వచ్చాయి, వర్షాన్ని కురిపించే పరిస్థితికి వచ్చారు. చాలా గర్వంగా ఉంది. అలాంటి పూలు పండించే రైతాంగానికి మార్కెట్ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆనందిస్తున్నా. కూరగాయలు కానీ అదే మరిగా పండ్లు కానీ పూలు కానీ ఇలాంటివి ఏవైతే పండిస్తున్నారో వాళ్ళందరితో రైతులతో ఒక సమాఖ్య ఏర్పాటు చేస్తా, వాళ్ళందరూ ఆలోచన తీసుకుంటా ఇక్కడి నుంచి నేరుగా మార్కెట్ పెట్టి పంపించాలో దానికి ఏమేమి అవసరం ఉన్నాయో ఎన్ని చేస్తా. ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు. నేను ఒకటి ఆలోచిస్తున్నా, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాను. మనకు కూడా ఎవరన్నా రావాలన్నా మనం వెళ్ళాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి. అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది. ఇక బెంగళూరుకి, అమరావతికి, చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే వ్యవసాయంలో మీ అందరినీ కోరుతున్నాను. ఒక పక్క ప్రతి ఒక్క ఎకరాలో వాణిజ్య పంటలు పండిస్తాను, గిట్టుబాటు ధర ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను, మార్కెటింగ్ వస్తువులు ఏర్పాటు చేస్తాను. ఇంకో పక్క పాడి పరిశ్రమ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి. 5 అయితే మీకు జ్ఞాపకం వస్తుంది. మేము ఆవు పిలుస్తా ఉంటుంది మిమ్మల్ని అందరినీ, ఎందుకంటే పాలు పెట్టాలి అది మీ ఎక్కడున్నా మీకు గుర్తు చేస్తుంది. ఆ రోజు నేను ఇంటికి 2 ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ 2 ఆవులే ఈ రోజు మనకందరికీ జీవనోపాధి అయింది. కష్టకాలంలో వెసులుబాటు వచ్చింది, అవునా కాదా తల్లేమని అడుగుతున్నా. ఒకప్పుడు మగవాళ్ళ పైన మీరు డబ్బులుగా ఆధారపడేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు ఈ పైన డబ్బులుగా ఆధారపడుతున్నారు, అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా. ఈ రోజు 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు. మన కుప్పంలో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని, ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా. దానికి ఎన్ని ఆవులుగా ఉన్న పట్టిస్తాం, ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి. ఆ రోజు మనం అందరం కూడా షెడ్లు కూడా ఇప్పిస్తే అవి కూడా మానేశారు. రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా మళ్ళా ఇప్పిస్తా, మిమ్మల్ని ఆదుకుంటాను. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, అవసరమైతే గొర్రెల పెంపకం కూడా ఏది లాభదాయకంగా అవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తే
మా ఆడబిడ్డలు అన్ని కూడా తేనె కూడా ఉత్పత్తి చేయించమని ఊర్లోనే సిల్క్ మిల్క్ అదే మరి కానీ ఈ మూడు కూడా ఒక అనుబంధ కార్యక్రమాల కింద చేసుకుంటే మనకు ఆదాయం వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒక ఆలోచన చేశాను. నేను ఆ మాట చెప్పాను, జీరో పావర్టీ. ఏ గ్రామంలో కూడా నిరుపేదలు లేకుండా వాళ్ళకి ఆదాయం పెంచడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో ఆలోచిస్తున్నాను. మనకుంటే పెద్ద ఆస్తి జనాభా, ఒక ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. పిల్లల్ని బాగా చదివిస్తే జీవితంలో సెటిల్ అవుతారు. పెద్దవాళ్ళు కూడా ఆదాయాన్ని భూమి లేకపోయినా ఆదాయం సంపాదించే మార్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయం తీసుకుంటూనే మీరు కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలి. చేపలు ఇవ్వడమే కాదు, చేపలు పట్టే విధానం నేర్పిస్తే పేదవాళ్ళకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అదే నా ఆలోచన. ఈ రాష్ట్రంలో నా జీవితంలో ఒకే ఒక ఆలోచన. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పేవాడు, పేదవాడే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పింది ఎన్టీ రామారావు గారు. అలాంటి పేదరిక నిర్మూలన నా జీవితాశయం. ప్రతి ఒక్క గ్రామాన్ని ఒకటే కోరుతున్నా, జీరో పావర్టీ. పేదలు లేని గ్రామం, పేదలు లేని మండలం, పేదరికం లేని కుటుంబం రాష్ట్రంలోని దేశంలోని పేదరిక నిర్మూలనలో, ఆర్థిక అసమానతలు నిర్మూలించడంలో కుప్పం దేశానికి ఒక ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆశయం బాగా ఉంది, ఆచరణ చెయ్యాలంటే మీ అందరి సహకారం నాకు అవసరం. మళ్ళీ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అవ్వాలంటే ఒకప్పుడు పెట్టాను, ఇప్పుడు మళ్ళీ కాడా పెడతాను. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడనే పెడతాను. మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచనలు ఇస్తా, అమలు చేసే బాధ్యత అప్పచెప్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అది కూడా ప్రారంభిస్తాను. ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక పెట్టి ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోతాం. ఇంకొక పక్క మన నియోజకవర్గంలో 2 కోరికలు కోరారు. మల్లనూరుని మండల హెడ్ క్వార్టర్ గా చేయమని, అదే మరి రాళ్ళ మరుగురు ఇంకొక మండలం చేయమని నేను నిన్నే ఆదేశాలు ఇచ్చాను. ఈ 2 మండలాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీ 4 మండలాలు ఉన్నాయి. భవిష్యత్తులో 6 మండలాల్లో మున్సిపాలిటీ ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం బస్ స్టాండ్ తమ్ముడు ఇక్కడ బస్సులు కూడా దొంగిలించారు. దొంగలు ఇక్కడి నుంచి బస్సులు వేసుకోవచ్చు, తప్పలేదు. కుప్పంలో ఉండే బస్సులు తీసుకుపోయారంటే మీ నియమనాలు మీరే ఒకసారి ఆలోచించండి. నిన్నే చెప్పాను, మళ్ళీ నా కుప్పాడికి బస్సులు పంపించమండి. నిన్న నుంచే బస్సులు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడికి. ఒకటే హామీ ఇస్తున్నా, ఒక ఆధునికమైన బస్ స్టేషన్ కింద, బస్ డిపో కింద కుప్పాడి నిర్మాణం చేస్తాం. ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను, ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తారు. అన్ని కానీ సరిగ్గా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం. పొల్యూషన్ కూడా ఉండదు. ఎక్కడ రోడ్డు మీద పోతాను ఊగులాట కూడా లేదు. అలాంటి అవసరమైతే కొన్ని ఏసీ బస్సులు కూడా పెట్టేస్తే వేరే ప్రాంతాలకు బాగుంటే
కారులు అవసరం లేకుండా శుభ్రంగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మన కుప్పానికి అన్ని పక్కల వివిధ రకాలైన నగరాలు ఉన్నాయి. ఒక పక్క కృష్ణపట్నం ఉంది, సరే కృష్ణగిరి ఉంది, ఇంకో పక్కన కేజీఎఫ్ ఉంది, ఇంకో పక్క బెంగళూరు నగరం ఉంది, సమీప ప్రాంతంలో చెన్నై కూడా ఉంది. మన రైల్వే లైన్ కూడా చూస్తే కుప్పం ఒక జంక్షన్ గా కూడా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఈ కోట్ల నుంచి వచ్చే రోడ్డుని పలవని రోడ్ని ఇప్పుడు డబల్ రోడ్ ఉంది, దీన్ని 4 లేన్ చేసుకోగలిగితే కృష్ణగిరి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మిగిలిన రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడి నుంచి మీరు చూస్తే బెంగళూరు నుంచి హోల్సూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద 4 లేన్ చేసుకుంటే బెంగళూరు ఒక గంటలోనే పోయే అవకాశం వస్తుందని మా వాళ్ళు చెప్తున్నారు. అది కూడా వస్తే నేరుగా బెంగళూరు పోయి బెంగళూరు వాళ్ళు కుప్పానికి వచ్చి వ్యాపారం చేసుకుని సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతారు బెంగళూరుకి. మొన్న బెంగళూరుకి ఒక 20,000 మంది వచ్చారు మన వాళ్ళు ఓట్లు వేయడానికి. వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఇక్కడే కాదు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి మన ఎన్ఆర్ఐస్ వచ్చి నెల 2 నెలలు పనిచేసి 4-5 రోజులు 4-5 లక్షలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది వాళ్ళకి మన పార్టీ పైన ఉండే అభిమానం. ఈరోజు పక్కన ఉండే బెంగళూరు నుంచి ఒక 15,000 నుంచి 20,000 మంది కొంతమంది వాడ ఖర్చులు పెట్టుకొని వచ్చి ఓటేశారు. హైదరాబాద్ నుంచి చూస్తే 55-60 ట్రైన్లు పట్టకుండా ఎక్కడికక్కడ వచ్చి ఓటేసేసారంటే వాళ్ళ అభిమానం చూసి తర్వాత అనిపిస్తుంది, నా జీవితాంతం వాళ్ళకు రుణపడున్నా వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకనే ఈ యొక్క కుప్పం నుంచి చుట్టుపక్కల తమిళనాడులో ఉండే ప్రధాన నగరాలకి, కర్ణాటకలో ఉండే నగరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడే ఎక్స్ప్రెస్ వే కూడా వస్తుంది, 4 లేన్ రోడ్ వస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ వే చూస్తే మన కుప్పం దగ్గర ఎక్కడో కూడా ఒక దారి పెట్టమంటే నేరుగా బెంగళూరుకు 1 గంటలో వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. అది కూడా నేను గడ్కరీ గారితో మాట్లాడి ఏర్పాటు మొదటిసారి గెలిచాడు. తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్క బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు కానీ ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నా. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలు పెట్టాం. ఇదొక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు చరిత్ర కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4వసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్ళాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుడైన కుప్పం దేవుడని కలవడానికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి
పెడతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుటుంబాన్ని అక్కడ సాగుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా జీవితాశయం ఒకటే, సమాజం, జీరో పావర్టీ. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ఉంటా, నేను అండగా ఉంటానని మీ అందరిగా ఇస్తున్నా. అందుకని నేరుగా నిలబడి ఒకసారి 1989లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక్కడి నుంచి ఇప్పుడే పెద్దలున్నారు, పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర. నేను ఆ రోజు కుప్పానికి వస్తే బడుగు బలహీన వర్గాలు తీసుకొచ్చాం. మహిళలు ఎంత